సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ఇజ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటివలే శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను: బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దైవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాసస్థలములు ఎంతో రమ్యమైనవి. వాగులవలే అవి వ్యాపించియున్నవి. నదీ తీరముల యందలి తోటలవలెను, యెహోవా నాటిన అగరు చెట్లవలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవియున్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. అతని రాజు అగాగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహమువలెను ఆడు సింహమువలెను అతడు కృంగి పండుకొనెను. అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని కాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచననెను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చిననో నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను. రమ్ము అని చెప్పి ఉపమానరీతిగా ఇట్లనెను: బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలీయులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. ఎదోమును సెయీరును ఇజ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇజ్రాయేలు పరాక్రమమొందును. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణములోని శేషమును నశింపజేయును. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను: అమాలేకు అన్యజనములకు మొదలు, వాని అంతము నిత్యనాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను: నీ నివాసస్థలము దుర్గమమైనది, నీ గూడు కొండమీద కట్టబడియున్నది. అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు కయీను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, ఇట్లు దేవుడు చేయునప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులు కూడా నిత్యనాశనము పొందుదురనెను. అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను. బాలాకును తన త్రోవను వెళ్ళెను.